సఫారీలతో జరిగిన రెండో టీ20లో ఆతిథ్య భారత్ ఓటమి పాలైంది. ముల్లాన్పూర్లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 51 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్ డికాక్ 90 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కు ఒట్నిల్ బార్ట్మన్ 4 వికెట్లు అద్భుత బౌలింగ్ తోడవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. తిలక్ వర్మ 62 పరుగుల ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 214 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. శుభ్మన్ గిల్ తొలి బంతికే వెనుతిరగ్గా అభిషేక్ శర్మ 17 పరుగులు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేశారు. దీంతో 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలు పడింది. ఈ దశలో క్రీజులకు వచ్చిన యువ బ్యాటర్ తిలక్ వర్మ 34 బంతుల్లో 62 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మతో కలిసి భాగస్వామ్యులుగా నిర్మించారు. అయితే పెరిగిన రన్ రేటు ఒత్తిడిని టీమిండియా బ్యాటర్లు తట్టుకోలేకపోయారు. ఒకవైపు తిలక్ పోరాడుతున్నా మరోవైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి. దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేసి భారత బ్యాటర్లను కట్టడి చేశారు. ముఖ్యంగా ఓట్నిల్ బార్ట్మన్ 4 కీలక వికెట్లు పడగొట్టి భారత పతనాన్ని శాసించాడు. అతనికి మార్కో యాన్సెన్స్, లుంగి ఎంగడి, సిపంలా తలో 2 వికెట్లతో చక్కటి సహకారం అందించారు. ఫలితంగా భారత జట్టు 19.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణయం తప్పని దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిరూపించారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 46 బంతుల్లో 5 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 90 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ మార్క్రమ్ 29 పరుగులతో రెండో వికెట్కు 83 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 29 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఒక్కడే కాస్త పొదుపుగా బౌలింగ్ చేశాడు. హర్షదీప్ సింగ్ 54, జస్ప్రీత్ బుమ్రా 45 భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ విషయంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరగనుంది.